హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షీ టాలీ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను టాలీ ఫ్రేమ్లో ఎక్సెల్ డేటాని టాలీ ఫ్రేమ్లోకి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఎక్సెల్లో ఉన్నటువంటి మన సేల్స్ డేటాని టాలీ ఫ్రేమ్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి. చాలామంది వాళ్ళ ఆర్గనైజేషన్ యొక్క సేల్స్ డీటెయిల్స్ అన్నీ ఎక్సెల్లో మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు. మంత్లీ సేల్స్ రిజిస్టర్స్ని ఎక్సెల్లో పెట్టుకొని ఉంటారు. అలాంటప్పుడు ఎక్సెల్లో ఉన్నటువంటి మన సేల్స్ డేటాని విత్ జిఎస్టీతో టాలీ ఫ్రేమ్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, దానికి ఏదైనా సపరేట్ ఫార్మేట్ ఉందా అంటే ఉందండి. సో మనము ఎక్సెల్లో ఉన్నటువంటి సేల్స్ రిజిస్టర్ విత్ జిఎస్టీ డీటెయిల్స్తో టాలీ ఫ్రేమ్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఫస్ట్ శాంపుల్ ఫైల్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి. సో వాళ్ళు స్పెసిఫిక్గా మనకి శాంపుల్ ఫైల్ అనేది ఇచ్చారు. ఆ శాంపుల్ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకొని మన డేటా మొత్తము ఆ శాంపుల్ ఫైల్ ప్రకారం అప్డేట్ చేసుకొని ఆ ఫైల్ సేవ్ చేసుకొని తర్వాత టాలీ ఫ్రేమ్లోకి వచ్చి ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం శాంపుల్ ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, సేల్స్ ఓచర్ విత్ జిఎస్టీ డీటెయిల్స్తో ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, సేల్స్ ఓచర్ జిఎస్టీ డీటెయిల్స్ విత్ ఈవేబిల్ అండ్ ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్ తోటి డేటా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను లాస్ట్ వీడియోలో ఆల్రెడీ చెప్పాను, మనము డేటా అనేది ఎక్సెల్ డేటాని టాలీ ఫ్రేమ్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి, శాంపుల్ ఫైల్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో లాస్ట్ క్లాస్లో చెప్పాను. కానీ సేల్స్ ఓచర్ విత్ జిఎస్టీ డీటెయిల్స్తో మీరు ఎక్సెల్ నుంచి టాలీ ఫ్రేమ్కి ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే మనకి స్పెసిఫిక్ ఫార్మేటు టాలీ ఫ్రేమ్లో లేదు. కాకపోతే టాలీ సొల్యూషన్స్ వాళ్ళు మనకి లింక్ ప్రొవైడ్ చేశారు. మీరు ఆ లింక్ క్లిక్ చేశారు అంటే మీరు సేల్స్ ఓచర్ జిఎస్టీ డీటెయిల్స్ని ఇంపోర్ట్ చేసుకోవడానికి శాంపుల్ ఫైల్ ఫార్మేట్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను, మీరు క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు కావాల్సిన వాళ్ళు. ఇప్పుడు ఒకసారి చూద్దాము. మనం ఇక్కడ చూడండి, ఇక్కడ టాలీ సొల్యూషన్స్ నుంచి నేనైతే లింక్స్ తీసుకున్నాను. ఇవన్నీ శాంపుల్ ఎక్సెల్ ఫైల్స్. సో మీకు ఏది కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకొని ఆ ఫార్మేట్ ప్రకారం డేటా అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి, మనకు కావాల్సింది ట్రాన్సాక్షన్స్ కదా. ట్రాన్సాక్షన్స్ ఇక్కడ చూడండి, అకౌంటింగ్ ఓచర్స్ శాంపుల్ ఎక్సెల్ ఫైల్ ద డేటా ఫర్ ట్రాన్సాక్షన్స్ అని ఇచ్చాడు. సో ఫస్ట్ మనము అకౌంటింగ్ ఓచర్లో మీకు ఏది కావాలి, సేల్స్ ఓచర్ జిఎస్టీ డీటెయిల్స్ కావాలా, సేల్స్ ఓచర్ జిఎస్టీ ఈవేబిల్ అండ్ ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్ తోటి ఏ ఫైల్ కావాలో ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. సేల్స్ ఓచర్ జిఎస్టీ డీటెయిల్స్ చాలు అనుకుంటే ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఈవేబిల్ ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్ కూడా ఎక్సెల్ నుంచి మీరు టాలీ ఫ్రేమ్కి ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటే ఈ ఫైల్ తీసుకోండి. నేను ఇప్పుడు సేల్స్ ఓచర్ జిఎస్టీ డీటెయిల్స్ శాంపుల్ ఫైల్ డౌన్లోడ్ చేస్తున్నాను. క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి మనకి డౌన్లోడ్ అవుతుంది. మీరు డౌన్లోడ్స్లో చూసుకుంటే కూడా మీకు మీ ఫైల్ అనేది డౌన్లోడ్ అయి ఉంటుంది. సో మనకి డౌన్లోడ్స్లో ఫైల్ డౌన్లోడ్ అవుతుంది. వన్స్ డౌన్లోడ్ అయిన తర్వాత ఆ శాంపుల్ ఫైల్లో మనం డేటా అనేది ఫిల్ చేసుకోవాలి. చూడండి డౌన్లోడ్ అయిపోయింది. దీనిపైన క్లిక్ చేయండి. మనకి జిప్ ఫైల్ వచ్చింది. యాక్చువల్గా ఓపెన్ క్లిక్ చేయండి. చూడండి ఓపెన్ క్లిక్ చేయగానే అది ఎక్స్ట్రాక్ట్ అయింది మనకి. సో ఇక్కడ ఎక్సెల్ ఫైల్ మనకు కావాలి. సేల్స్ ఓచర్ ఇది ఎక్సెల్ తీసుకోండి. ఎక్సెల్ శాంపుల్ ఫైల్ ఫార్మేట్ ఇది. సో మీరు ఇక్కడ ఎక్సెల్ ఫైల్ ఓపెన్ అయింది మనకి. ఈ ఫైల్లో మీరు ఏదైనా చేంజెస్ చేయాలి, ఈ ఫైల్ని సేవ్ చేయాలి అనుకుంటే ఎనేబుల్ ఎడిటింగ్ ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మనకి కొంచెము సో ఈ రో అనేది విడ్త్ చాలా చిన్నదిగా ఉంది. మనం రో విడ్త్ ఇంక్రీజ్ చేసుకుందాం ఫస్ట్. చూడండి ఇది మనకి సేల్స్ ఓచర్ ఫార్మేటు. సో మీరు ఎక్సెల్లో మీ ఆర్గనైజేషన్ యొక్క సేల్స్ డేటా మెయింటైన్ చేస్తుంది, దాన్ని టాలీ ఫ్రేమ్లోకి ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫార్మేట్ ప్రకారం ఇన్ఫర్మేషన్ సేవ్ అయి ఉండాలి. ఫస్ట్ ఓచర్ డేటు, ఓచర్ టైపు. సో ఇక్కడ ఓచర్ డేటు 1 ఏప్రిల్, 2 ఏప్రిల్, 3 ఏప్రిల్ అలాగిచ్చారు. మీరు డేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లము. డేట్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ చేంజ్ చేసేస్తున్నా డేట్ తిరిగి. సో 01 ఇస్తున్నాను. ఇక్కడ మళ్ళా 02 ఇస్తున్నాను. డేట్ అనేది చేంజ్ చేశాను నేను. ఓచర్ టైప్ చూడండి, సేల్స్ ఓచర్సే అన్నీ మనకి. ఓచర్ నెంబర్ కూడా వేసుకోవాలి ఇక్కడ. నెక్స్ట్ బయ్యర్ అండ్ సప్లయర్ డీటెయిల్స్. ఇది మన బయ్యర్ డీటెయిల్స్. సో మన ఇక్కడ చూడండి వాళ్ళ హౌస్ నెంబరు, వాళ్ళ అడ్రస్ కూడా మెన్షన్ చేసేసారు ఇక్కడ. నెక్స్ట్ బయ్యర్ కంట్రీ,
నెక్స్ట్ బయర్ సప్లయర్ స్టేటు, ఇక్కడ మీరు స్టేట్స్ ఇవన్నీ కూడా చేంజెస్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదండి. నెక్స్ట్ ఇక్కడ హర్యానా ఉంది చూడండి, హర్యానా, ఢిల్లీ అని ఉంది. సో మీరు కావాలంటే స్టేట్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు మా, నో ప్రాబ్లము. బయ్యర్ అండ్ సప్లయర్ పిన్ కోడ్. నెక్స్ట్ ఇక్కడ వాళ్ళు రెగ్యులర్ డీలరా, జిఎస్టీ విత్ జిఎస్టీ డీటెయిల్స్ తోటి మనము ఇన్ఫర్మేషన్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ రెగ్యులర్ డీలరా, జిఎస్టీ రెగ్యులర్ డీలరా, అన్రిజిస్టర్డ్ డీలరా అని తీసుకోవాలి. మనం ఎవరికి సేల్ చేస్తున్నామని రిజిస్ట్రేషన్ టైప్ అనేది చూసుకోవాలి. నెక్స్ట్ వాళ్ళ జిఎస్టీ నెంబర్, మనం అన్ని రెగ్యులర్ డీలర్ తీసుకున్నాం కాబట్టి ఆ బరియర్ యొక్క కస్టమర్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్స్ వేసుకున్నామా. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ సప్లై కంట్రీ నేమ్ వేసుకున్నాము. ఇక్కడ లెడ్జర్ నేమ్ దగ్గర మనం ఎవరికి సేల్ చేసాం కదా, నేషనల్ ట్రేడర్ వాళ్ళకి సేల్ చేసాము. సేల్స్ లెడ్జరు, నేషనల్ ట్రేడర్స్ లెడ్జరు రెండు ఉండాలి. రెండిటి యొక్క అమౌంట్ వేసుకున్నాం చూడండి. నేషనల్ ట్రేడర్స్ వాళ్ళది 3000, సో సేల్స్ అమౌంట్ 3000, నేషనల్ ట్రేడర్ వాళ్ళు టోటల్ లెడ్జర్ అమౌంట్ 3540. నెక్స్ట్ జిఎస్టీలో మనకి ట్యాక్స్ అమౌంట్ ఉంది కాబట్టి చూడండి, ఇక్కడ ట్యాక్స్ సిజిఎస్టీ అటు 9, ట్యాక్స్ సిజిఎస్టీ ఎస్జిఎస్టీ అటు 9% అని వేసుకున్నారు. ఈ నేషనల్ ట్రేడర్ వాళ్ళకి మనం సేల్ చేస్తున్నాం కదా, 3000 ఇంటూ 9% ట్యాక్స్ అనేది క్యాలిక్యులేట్ చేసి వేసుకోవాలి. అదేవిధంగా సెకండ్ సేల్స్ టైటాన్ కార్పొరేషన్ వాళ్ళకి సేల్ చేస్తున్నాము, వాళ్ళ అమౌంట్ వచ్చింది, వాళ్ళకు కూడా ట్యాక్స్ లెడ్జర్. ఈ లెడ్జర్ నేమ్ దగ్గర మనం ఎవరికి సేల్ చేస్తున్నాం, ఫస్ట్ పార్టీ నేము, నెక్స్ట్ సేల్స్ లెడ్జరు, నెక్స్ట్ ట్యాక్స్ లెడ్జర్స్ ఇలా వేసుకుంటూ రావాలి. చూడండి మనకి టోటల్ 4 సేల్స్ ఉన్నాయి, 4 సేల్స్ కూడా మనం ఇలా వేసుకున్నాము. ఈ హర్యానా స్టేట్ అనేది రెండు కూడా విత్ ఇన్ ఏ స్టేటు. ఈ ఢిల్లీ, సో ఇక్కడికి వచ్చేటప్పటికి ఇవి రెండు కూడా విత్ ఇన్ ఏ స్టేటే. ఇక్కడికి వచ్చేటప్పటికి ఐజిఎస్టీ సేల్స్ చేశారు చూడండి, ఈ మూడు కూడా విత్ ఇన్ ఏ స్టేట్ సేల్ చేశారు, ఇక్కడ ఐజిఎస్టీ సేల్స్ చేశారు. నెక్స్ట్ లెడ్జర్ అమౌంట్ కూడా వేసుకున్నాం మనం ఆల్రెడీ. ఏ లెడ్జర్ అమౌంట్, ట్యాక్స్ అమౌంట్ ఎంత, ఇవన్నీ మీరు క్యాలిక్యులేషన్ చేసుకోవాలి, లేకపోతే ఫార్ములాస్ కూడా అప్లై చేయొచ్చు. ఇక్కడ చూసామంటే మనం ఫార్ములాస్ అప్లై చేసేసాము. ఈ లెడ్జర్ అమౌంట్ అనేది ఎలా వేసుకున్నాం మనము, ఈ లెడ్జర్ అమౌంట్ అనేది L3 అన్నాడు. L3లో ఏముంది, దిస్ వన్ కదా, దిస్ ఈజ్ L3. ఇక్కడ చూడండి నేమ్ బాక్స్లో మీకు లెడ్జర్ అడ్రస్ అనేది డిస్ప్లే అవుతుంటుంది. సో L3 + L5 + L6 అంటే ఇది టోటల్, మన సేల్స్ అమౌంట్, ఐటమ్ వాల్యూ ఇది. దీనికి ట్యాక్స్ యాడ్ చేస్తే టోటల్ ఇంత అమౌంట్ నేషనల్ ట్రేడర్ వాళ్ళు మనకి ఇవ్వాలి. టోటల్ ఇంత అమౌంట్కి సేల్ చేస్తున్నాం, ఇది ఐటమ్ వాల్యూ. విత్ ట్యాక్స్ కలిపితే ఇంత అమౌంట్ వస్తుంది మనకి. అన్నీ కూడా అంతే వేసుకుంటాము విత్ ట్యాక్స్. ఇక్కడ అన్నిటికీ ఫార్ములాస్ అప్లై చేసేసారు, ఫార్ములా వైజ్ వేసుకొని వెళ్ళిపోవచ్చు మనం. ఇక్కడ లెడ్జర్ అమౌంట్ డెబిట్ అమౌంటా క్రెడిట్ అమౌంటా, లెడ్జర్ అమౌంట్ కూడా డెబిట్ అవుతుందా క్రెడిట్ అవుతుందా అని వేసుకోవాలి మీరు. లెడ్జర్ అమౌంట్ డెబిటా క్రెడిటా. సో నేషనల్ ట్రేడరు డెబిట్, సేల్స్ వచ్చి క్రెడిట్, ట్యాక్స్ అమౌంట్ కూడా క్రెడిట్లోనే ఉంటుంది మీకు, ట్యాక్స్ అమౌంట్ కూడా క్రెడిట్లోనే ఉంటుంది. ఏ అమౌంట్ డెబిట్ అవ్వాలి, సో డెబిటా క్రెడిటా అని మెన్షన్ చేసుకోవాలి. ఐటమ్ నేమ్, మనం ఏ ఐటమ్స్ సేల్ చేస్తున్నాము, మార్కర్ బ్లూ, మార్కర్ గ్రీన్ సేల్ చేస్తున్నాము, క్వాంటిటీ ఎంత, ఐటమ్ రేట్ ఎంత, నెక్స్ట్ ఇక్కడ ఐటమ్ అమౌంట్, ఐటమ్ రేట్ ఫర్ అంటే ఇది యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్, ఎలా మెజర్ చేస్తున్నాం మనం, నెంబర్స్తో మెజర్ చేస్తున్నాము. ఐటమ్ అమౌంట్ 10 × 100 వేసారంటే 1000 వస్తుంది కదా ఇక్కడ మనకి. ఇలా మనకి ఐటమ్ అమౌంట్ అనేది క్యాలిక్యులేషన్ చేసుకున్నాము. నెక్స్ట్ చేంజ్ మోడ్ అంటే మనకి టాలీలో ఇన్వాయిస్ మోడ్ ఉంటుంది కదా, ఇన్వాయిస్ మోడ్ సేల్స్ ఇన్వాయిస్ కానీ పర్చేజ్ ఇన్వాయిస్ కానీ మనం 2 మోడ్స్లో ప్రిపేర్ చేసుకుంటాము. ఒకటి అకౌంటింగ్ ఇన్వాయిస్ మోడ్, 2 ఐటమ్ ఇన్వాయిస్ మోడ్. కాకపోతే మనము ఇక్కడ ఐటమ్స్ వేస్తున్నాం కాబట్టి, ఐటమ్ సేల్స్ కాబట్టి ఐటమ్ ఇన్వాయిస్ ఉండాలి. ఇక్కడ మోడ్ కూడా ఇచ్చేసారు చూడండి, చేంజ్ మోడ్ అని. మీరు మీ సేల్స్ డేటాను విత్ జిఎస్టీ డీటెయిల్స్తో మీరు టాలీ ఫ్రైమ్లో ఇంపోర్ట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఫార్మేట్ అనేది ఇలాగ ఉండాలి. ఇప్పుడు నేను ఫార్మేట్ చూపించాను మీకు, ఈ ఫార్మేట్ ప్రకారం మీరు డీటెయిల్స్ అనేది ఎంట్రీ చేసుకోవాలి. శాంపుల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అనేది ఫిల్ చేసుకొని ఇప్పుడు ఈ ఫైల్ని సేవ్ చేసుకోవాలి. ఫైల్కి వెళ్ళి సేవ్ యాజ్. సో మీకు ఏదైనా ఇక్కడ కాలమ్స్ ఏదైనా అవసరం లేకపోతే కూడా డిలీట్ చేసేయచ్చు. బట్ మనకి విత్ జిఎస్టీ అన్నప్పుడు ఈ కాలమ్స్ అన్ని కంపల్సరీ కావాలి మనకి, ఏది లేకపోయినా మనం వర్క్ చేసుకోలేం కాబట్టి. సో ఇప్పుడు ఫైల్కి వెళ్ళి దీన్ని సేవ్ చేసుకోండి. సేవ్ యాజ్ క్లిక్ చేస్తున్నాను. సో ఎక్కడ సేవ్ చేసుకుందాం, డెస్క్టాప్లో సేవ్ చేసుకుంటున్నా మనకు గుర్తుండటానికి. డెస్క్టాప్ సేవ్ చేసేసాను. ఇప్పుడు మన ఫైల్ అనేది సేవ్ అయిపోయింది. ఇప్పుడు క్లోజ్ చేసేస్తున్నా నేను.
క్లోజ్ చేసేస్తున్నా వీటన్నిటిని. క్లోజ్ చేసేసిన తర్వాత ఇప్పుడు మనం టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేసుకుందాం. సో టాలీ ఫ్రైమ్ ఓపెన్ చేద్దాము. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. సో టాలీ ఫ్రైమ్ 4.0 అనేది మనకి కొత్త వర్షను. సో దీంట్లో మనకి కొన్ని ఫీచర్స్ అనేవి కొత్తగా యాడ్ చేశారు. సో ఏ ఫీచర్స్ యాడ్ చేశారో నేను ఆల్రెడీ వీడియోలో చెప్పాను. సో టాలీ ఫ్రైమ్ 4.0కి సంబంధించిన వీడియో లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూసుకోండి. నెక్స్ట్ మనకి టాలీ ఫ్రైమ్ ఆన్లైన్ కోర్స్ అనేది కొత్త బ్యాచ్ జనవరి 5th నుంచి మనకి స్టార్ట్ అవుతుంది. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఆన్లైన్ క్లాసెస్కి, సో నేను డిస్క్రిప్షన్లో నెంబర్ పెడతాను, నెంబర్కి కాల్ చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ తీసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఫైల్ అనేది శాంపుల్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని డేటా ఫిల్ చేసుకున్నాము. ఇక్కడ ఇంపోర్ట్కి వెళ్ళాలి. ఇప్పుడు ఎక్సెల్లో ఉన్నటువంటి మన సేల్స్ డేటాని టాలీ ఫ్రైమ్లోకి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ మనం కొత్త కంపెనీ క్రియేట్ చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ కన్ఫ్యూజ్ అవుతామేమో కదా, కంపెనీకి వెళ్దాం. ఫస్ట్ క్రియేట్ కంపెనీ, ఎక్సెల్ లిమిటెడ్ అనే కంపెనీయే క్రియేట్ చేశాను నేను. అడ్రస్ టైప్ చేసుకోండి. స్టేట్ కూడా ఇవ్వాలి మనము, ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ పిన్ కోడ్ డీటెయిల్స్ అన్నీ కూడా టైప్ చేసుకోవాలి. సో ఎవరైనా టాలీ ఫ్రైమ్ ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకోవాలి, క్లాస్ రూమ్ ట్రైనింగ్ కావాలి అంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. కాల్ చేసి మీరు డీటెయిల్స్ తీసుకొని నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేసాం, కంపెనీ క్రియేట్ చేసుకుంటున్నాము. ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. సో ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసిన వెంటనే మనకి F11 ఫ్యూచర్స్ వస్తాయి. దీంట్లో మీకు కావాల్సిన ఫ్యూచర్స్ ఎనేబుల్ చేసుకోవాలి. మెయింటైన్ అకౌంట్స్, ఎనేబుల్ బిల్ వైజ్ ఎంట్రీ ఉండాలి. ఈ ఇన్వెంటరీలో కూడా ఈ 2 ఫ్యూచర్స్కి ఎప్పుడు ఉండాలి. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసుకొని ఇప్పుడు మనము సేల్స్ డేటా విత్ జిఎస్టీతో ఎక్సెల్ నుంచి టాలీ ఫ్రైమ్లోకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎనేబుల్ జిఎస్టీ డీటెయిల్స్ ఉండాలిమా. ఇక్కడ మన స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. రెగ్యులర్ డీలరు, ఇక్కడ మన కంపెనీ యొక్క జిఎస్టీ నెంబర్ అనేది వేయాలి మనము. సో జిఎస్టీ నెంబర్ వేయకపోతే మళ్ళీ రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవ్వవు కాబట్టి జిఎస్టీ నెంబర్స్ అనేది వేయాలి. సో జిఎస్టీ నెంబర్ వేసుకొని పీరియాడిసిటీ ఆఫ్ జిఎస్టీఆర్ 1 అని అడుగుతుంది, మంత్లీ. సో ఇక్కడ మీరు ఈ ఇన్వాయిస్ కావాలంటే అప్లికబుల్ అని ఇవ్వచ్చు. ఈ ఇన్వాయిసెస్ మీరు జనరేట్ చేసేదిగా ఉంటే ఎస్ ఇవ్వాలి, లేకపోతే అవసరం లేదు. ఈవే బిల్స్ కంపల్సరీ చేస్తుంటారు కాబట్టి ఎస్ ఉండాలి దీనికి. ఎంటర్ ప్రెస్ చేసి సేవ్ చేసుకోండి. నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ కూడా ఎస్ ఇవ్వండి. ఇక్కడ మనకి హెచ్ఎస్ఎన్ ఎస్ఎస్సి డీటెయిల్స్ అడుగుతుంది, ఇవేమి ఇవ్వద్దు, నాట్ డిఫైన్డ్. ఈవే బిల్ డీటెయిల్స్ బై డిఫాల్ట్గా ఉంటాయి. ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మనకి టీడీఎస్ అవసరం లేదు కాబట్టి నో పెట్టేస్తున్నాను. ఇక్కడ కూడా నో పెట్టేస్తున్నామా, సేవ్ చేసుకోండి. కంట్రోల్ ఏ ప్రెస్ చేశాను. ఇప్పుడు కొత్త కంపెనీ క్రియేట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసుకోవాలి కదా ఎక్సెల్లో ఉన్నటువంటి మన సేల్స్ డేటాను, సేల్స్ విత్ జిఎస్టీతో మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ మాస్టర్సా ట్రాన్సాక్షన్స్ అని అడుగుతుంది, ట్రాన్సాక్షన్స్ తీసుకోండి. ఇక్కడ ఫైల్ ఫార్మేట్ ఎక్సెల్ఏ ఉండాలి. ఎంటర్ ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు మన ఫైల్ ఎక్కడ ఉంది, డెస్క్టాప్లో ఉంది. సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్, ఏ డ్రైవ్లో మీరు ఫైల్ సేవ్ చేసుకుంటే ఆ డ్రైవ్ తీసుకోవాలి. డెస్క్టాప్, ఇక్కడ దిస్ ఈజ్ మన ఫైల్. ఇప్పుడు సెలెక్ట్ చేసుకోండి. అకౌంటింగ్ వోచరు, ఇక్కడ మ్యాపింగ్ వర్క్ టెంప్లెట్స్ అని అడుగుతుంది, డిఫాల్ట్ టెంప్లెట్ తీసుకోవాలి. ప్రివ్యూ ఇంపోర్ట్ సమరీ ఎస్ ఇవ్వాలిమా. ఎంటర్ ప్రెస్ చేసుకోండి. ఇక్కడ చూడండి టోటల్ సేల్స్ వోచర్స్ 4 ఉన్నాయి మనకి ఎక్సెల్ షీట్లో, అవన్నీ కూడా ఇంపోర్ట్ అవుతాయి. ఇప్పుడు ఇంపోర్ట్ క్లిక్ చేయండి. ఇంపోర్ట్ క్లిక్ చేయగానే సో ఇక్కడ మనకి మిస్టేక్స్ ఉన్నాయంట, ఆ మిస్టేక్స్ని కరెక్షన్ చేసుకోవాలంటే ఈ బటన్ ప్రెస్ చేయమంటుంది. ఈ బటన్ క్లిక్ చేయండి. రెఫర్డ్ మాస్టర్ ఈజ్ మిస్సింగ్. సో ఏదో కొన్ని డీటెయిల్స్ మిస్ అయ్యాయి మనకి మాస్టర్స్లో. అంటే మనం మాస్టర్స్లో ఏ డీటెయిల్స్ మిస్ అయ్యి ఉంటాయమ్మా, మనం గమనించామంటే ఎక్సెల్ ఫార్మేట్లో హెచ్ఎస్ఎన్ నెంబర్ లేదు మనకి. సో ఆ హెచ్ఎస్ఎన్ నెంబర్స్ అనేది మనం యాడ్ చేసుకోవాలి ఇక్కడ. ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేయండి. లెడ్జర్లో 3 మిస్టేక్స్ ఉన్నాయంట. మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇక్కడ క్లిక్ చేసుకొని కరెక్షన్ చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ ఒక్కొక్క లెడ్జరే క్లిక్ చేస్తున్నాను. నేషనల్ ట్రేడర్స్ మనకి సండే డేటార్ కదమ్మా, సో రాంగ్ ఉంది ఇది. సండే డేటారు, ఇక్కడ వాళ్ళ అడ్రస్ అనేది వేసుకోవాలి, ఆంధ్రప్రదేశ్ స్టేటు. ఇక్కడ పిన్ కోడ్ కూడా అడుగుతుంది, మీరు పిన్ కోడ్, రెగ్యులర్ డీలరా అన్రిజిస్టర్డ్ డీలరా, వాళ్ళ జిఎస్టీ నెంబర్ కూడా వేసుకోవాలి. సో ఒక లెడ్జర్ కలెక్షన్ చేశాను. నెక్స్ట్ సేల్స్ లెడ్జరు, సేల్స్ అండర్ గ్రూపు మనకి సేల్స్ అకౌంట్ కదా. ఇక్కడ చూడండి మిస్టేక్స్ ఉంది కాబట్టి ఇలా కనపడుతుంది, మీరు మిస్టేక్స్ కరెక్షన్ చేసుకోవాలి.
జిఎస్టీ అప్లికబుల్ అని ఉండాలి. ఇవన్నీ ఏం అవసరం లేదు మీకు. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్ సేవ్ చేసేసాను. నెక్స్ట్ టైటాన్ కార్పొరేషను, వీళ్ళు మనకి సండే డెబిటారు, వీళ్ళకి సేల్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎంటర్ ప్రెస్ చేసుకొని సో స్టేట్ అడ్రస్ కావాలంటే మీరు చేంజ్ చేసుకోవచ్చు. రెగ్యులర్ డీలరు వాళ్ళ జిఎస్టీ నెంబర్ వేసుకొని సేవ్ చేసుకోవాలి. నెక్స్ట్ యునైటెడ్ ట్రేడర్స్, వీళ్ళకి కూడా మనం సేల్ చేస్తున్నాము సండే డెటారు, ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. ఓకేనా, ఇప్పుడు కరెక్షన్ చేసేసాం మొత్తము. స్టాక్ ఎస్కేప్ ఇచ్చారంటే మళ్ళీ స్టాక్ ఐటమ్స్లో కూడా మిస్టేక్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు వీటిని కూడా కరెక్షన్ చేసుకోవాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి ఎన్వెలప్ అని ఇచ్చాడు. ఎన్వెలప్ యూనిట్స్ కూడా క్రియేట్ చేయాలి. అక్కడ యూనిట్స్ నెంబర్స్ అని ఉన్నాయి, అది తీసుకోలేదు. ఇక్కడ యూనిట్స్ క్రియేట్ నెంబర్స్, ఫార్మల్ నేమ్ నెంబర్స్ అని టైప్ చేయాలి. అక్కడ యూకేసీ అనేది లేదు కదమ్మా, ఇక్కడ యూకేసీ ఉంటుంది, సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జిఎస్టీ అప్లికబుల్ చేయాలి, అప్లికబుల్ అని ఉండాలి. ఇక్కడ హెచ్ఎస్ఎన్ ఎస్ఏసి డీటెయిల్స్, స్పెసిఫై డీటెయిల్స్ హియర్, హెచ్ఎస్ఎన్ నెంబర్ వేయండి. నెక్స్ట్ వచ్చి డిస్క్రిప్షన్ టైప్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ జిఎస్టీ డీటెయిల్స్, స్పెసిఫై డీటెయిల్స్ హియర్, ట్యాక్సిబిలిటీ టైపు ట్యాక్సిబుల్, జిఎస్టీ రేట్ మెన్షన్ చేసుకోవాలి ఎంత ఉంటే అంత, 18%, టైప్ ఆఫ్ సప్లై గూడ్స్, ఓపెనింగ్ బ్యాలెన్స్ లేదు, సేవ్ చేసేయండి. సో ఇప్పుడు ఒకటి కరెక్షన్ చేసాము. నెక్స్ట్ ఎరేజర్ తీసుకుంటున్నాను. అన్నిటికీ చూడండి యూనిట్స్ మిస్ అయ్యాయి, నెంబర్స్ ఇక్కడ సేమ్ మళ్ళా హెచ్ఎస్ఎన్ నెంబర్ అవన్నీ వేయాలి. నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్షను, నెక్స్ట్ ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్ హియర్, ట్యాక్సిబిలిటీ టైపు ట్యాక్సిబుల్, జిఎస్టీ రేట్ వచ్చి 18%, ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకా కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి చూడండి. ఫోల్డరు, సో ఇక్కడ యూనిట్స్ వచ్చి నెంబర్స్, దీనికి కూడా ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్, జిఎస్టీ రేట్ వచ్చి 18%, ఎంత రేట్ ఉంటే అంత వేసుకోవాలి. ఇక్కడ చూడండి ఇంకా స్టాక్ ఐటమ్స్ అన్ని మిస్టేక్స్ ఏమో, అన్ని కరెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ మనము ఐటమ్ రేట్ అన్ని స్పెసిఫై చేసుకోవాలి కాబట్టి. నెక్స్ట్ డిస్క్రిప్షన్ వేసుకోవాలి. మార్కర్ బ్లూ, నెక్స్ట్ ఇక్కడ జిఎస్టీ రేట్ డీటెయిల్స్ కూడా ఇవ్వాలి 18%. నెక్స్ట్ మార్కర్ గ్రీన్ కూడా ఉంది. సో మనకు అక్కడ ఎన్ని స్టాక్ ఐటమ్స్ ఉన్నాయో అవన్నీ మిస్టేక్స్ అన్ని ఇలా కరెక్షన్ చేసుకోవాలి. సో మీరు 1 ఇయర్కి సంబంధించిన మీ ఎక్సెల్లో డేటా కూడా ఉంటే మీ ఫార్మేట్ అనేది, మీ ఎక్సెల్ ఫార్మేట్ ఇక్కడ తీసుకోదు. ఇక్కడ శాంపుల్ ఫైల్ లాగా మనము శాంపుల్ ఫైల్లో ఉండే విధంగా మనం డేటా అనేది అరేంజ్ చేసుకొని తర్వాత ఆ ఫైల్ని సేవ్ చేసుకొని మనం ఇంపోర్ట్ చేసుకోవడానికి అవుతుంది. ఇంకొక ఐటము స్కెచ్ పెన్ను. సో ఇలా ఐటమ్స్ అన్ని మనం కరెక్షన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్ హియర్, ట్యాక్సబుల్, ట్యాక్స్ రేట్ వేసుకోవాలి. ఎంత పర్సంటేజ్ ఉండాలి మనకి, 12%, 18 గూడ్స్. అన్ని మిస్టేక్స్ కరెక్షన్ చేసుకున్నా. మళ్ళీ ఎస్కేప్ ఇచ్చాను. మళ్ళీ మీరు ఎస్కేప్ ఇస్తే లెడ్జర్స్లో కూడా మిస్టేక్ ఉన్నట్టు చూపిస్తుంది. ఏ మిస్టేక్స్ ఉందో చూద్దాం. ట్యాక్స్ లెడ్జర్స్లో కూడా మిస్టేక్ ఉంది. అండర్ గ్రూప్స్ లేవు ఇక్కడ యాక్చువల్గా. సిజిఎస్టీ అంటే డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్. ఇక్కడ టైప్ ఆఫ్ ట్యాక్స్ వచ్చి జిఎస్టీ, ట్యాక్స్ టైప్ వచ్చి ఇక్కడ మనకి సిజిఎస్టీ అంటే ఇదే తీసుకోవాలి. మా సిజిఎస్టీ ఎంటర్ ప్రెస్ చేసుకొని సేవ్ చేసేసుకోండి. నెక్స్ట్ ఎస్జిఎస్టీ, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, జిఎస్టీ, ఎస్జిఎస్టీ అంటే మనకి ఎస్జిఎస్టీనే తీసుకుంటుంది ఇది. నెక్స్ట్ ఐజిఎస్టీ కూడా కరెక్షన్ చేయాలి. సో ఇక్కడ ఐజిఎస్టీనే తీసుకుందాం. చూడండి ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్ ఇస్తున్నాను, ఇంకేం మిస్టేక్స్ లేవు, ఎస్కేప్ ఇచ్చేసేయండి. సో ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్ ఇవ్వండి. ఇప్పుడు మనం ఇంపోర్ట్ చేసేసాము.
ఇప్పుడు ఒకసారి డేటాకి చూద్దాం. ఇక్కడ మనకి డేటా అనేది వచ్చిందా లేదా చూద్దాము. ఆల్టర్‌కి వెళ్దాము. లెడ్జర్‌కి వెళ్తున్నానమ్మా. చూడండి మన లెడ్జర్స్ అన్నీ వచ్చేసాయి గదా! నేషనల్ ట్రేడర్సు, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ లెడ్జర్స్ అన్నీ వచ్చేసాయి మనకి. అదేవిధంగా ఒకసారి స్టాక్ ఐటెమ్స్ కూడా చూద్దాము. ఆ ఫైల్‌లో ఉన్నటువంటి స్టాక్ ఐటెమ్స్ కూడా ఇక్కడ వచ్చేసాయి మనకి. ఇప్పుడు ఒకసారి బ్యాక్ వెళ్ళిపోయి డే బుక్‌కెళ్ళి చూద్దామా. డే బుక్‌కెళ్ళారంటే సో, మనం ఏ డేట్ ఇచ్చాము? మనం ఇప్పుడు 1 ఏప్రిల్ ప్రకారం వచ్చాయి. నేనిప్పుడు పీరియడ్ చేంజ్ చేస్తున్నానమ్మా. ఆల్ట్ F2 క్లిక్ చేసి 1 ఏప్రిల్ టు 2 ఏప్రిల్ వరకు 1 మే వరకి నాకు డీటెయిల్స్ కావాలి. చూడండి. 1 ఏప్రిల్‌లో 2, 2 ఏప్రిల్‌లో 2 సేల్స్ ఇన్వాయిస్ చేశాం కదా! అవి మొత్తం కూడా మనకి ఇక్కడ ఇంపోర్ట్ అయిపోయాయి చూడండి. నేషనల్ ట్రేడర్ వాళ్ళకి మార్కర్ బ్లూ, మార్కర్ గ్రీన్ పెన్ సేల్ చేశాము. విత్ టాక్స్‌తో సహా మనకొచ్చేస్తుంది చూడండి. ఓకేనా? సో, ఇలా మనము ఎక్సెల్‌లో ఉన్నటువంటి మీ సేల్స్ డేటాను విత్ జీఎస్టీతో మనం ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలో మీకు అర్థమైందనుకుంటానమ్మా. అదేవిధంగా మీకు విత్ ఇన్వాయిస్, ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్‌తో కావాలి అనుకుంటే, మనకి శాంపుల్ ఫైల్స్ ప్రొవైడ్ చేశారు కదా వాళ్ళు. ఇక్కడ సేమ్ ఫార్మాట్‌లో సేల్స్ వోచర్, జీఎస్టీ, ఈవే బిల్ అండ్ ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్ ఫైల్ క్లిక్ చేసుకొని, ఆ ఫార్మాట్ క్లిక్ చేసుకొని, మీ డీటెయిల్స్ ఆ ఫార్మాట్‌లో ఫిల్ చేసుకొని, మనం అప్‌లోడ్ చేసుకోవాలి. ఫైల్ అనేది సేమ్ ఇలాగే. ఫైల్ సేవ్ చేసుకొని అప్‌లోడ్ చేసుకోవాలి. ఓకేనా? సో, ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి యూజ్ అవుతుంది. మనకి కొత్త ఫ్యూచర్ కాబట్టి వర్క్ చేసుకునేటప్పుడు. వీడియోస్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.